ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 84వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా కృపయు ఘనతను అనుగ్రహించును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు మనకు కృప చాలా అవసరం. అది మనకు ఉచితంగానే ఇవ్వబడింది. ఒక బహుమానం కంటే ఉచితమైనది ఏముంది? ఈరోజు మనం నిలిచి ఉండే కృప, బలపరిచే కృప, పరిశుద్ధపరిచే కృప, సంతృప్తినిచ్చే కృప పొందుకున్నాం. ఆయన మనకు అనుదిన కృపలు అనుగ్రహిస్తూ వస్తున్నారు. అంతేకాదు, భవిష్యత్తులో కూడా సరిపోయే కృప ఆయన మనకు అనుగ్రహిస్తారు. మనకు ఇవ్వబడిన కృప చాలా కొంచెం అనుకుంటే తప్పు మనదవుతుంది, కానీ దేవునిది కాదు. ప్రభువు మనకు కృపలను అనుగ్రహించేటప్పుడు ఎలాంటి హద్దులు కానీ పరిమితులు కానీ విధించలేదు. తన కృపా సమృద్ధిని మన మీద కురిపించే విషయంలో ఆయన నిదానించడం లేదు కూడా. మనకు ఎంత కావాలంటే అంత కృపను దేవుని దగ్గర నుండి అడిగి పొందుకోవచ్చు. మనలను ఆయన త్రోసివేస్తాడేమోనని భయపడనవసరం లేదు. ఆయన మనకు ధారాళంగా ఇచ్చేవాడే కానీ గద్దించి పంపేసేవాడు మాత్రం కాదు. ప్రభువు మనకు బంగారాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ అంతకు మించిన కృపను అనుగ్రహించారు. ఇక ముందుకు అనుగ్రహిస్తారు. ఆయన మనకు పెద్ద లాభప్రాప్తి కలగజేయకపోవచ్చు, కానీ అంతకంటే శ్రేష్టమైన కృపను అనుగ్రహిస్తారు. ఆయన మన మీదకు శ్రమలు పంపిస్తారు, కానీ దానికి సరిపడ కృపను కూడా కుమ్మరిస్తారు. నలిగిపోవడానికి, కష్టపడడానికి మనం పిలవబడ్డామనుకోండి, ఆ పిలుపుతో పాటు మనకు అవసరమైనంత కృప కూడా అనుగ్రహించబడుతుంది. యెహోవా కృపయు ఘనతను అనుగ్రహించువాడనే వాక్యాన్ని చదివినప్పుడు, అంటే ఇంగ్లీష్లో గ్రేస్ అండ్ గ్లోరీ అని చెప్పబడింది. అంటే కృపయు మరియు ఘనత. ఇప్పుడు మనకు ఘనత అక్కర్లేదు. ఎందుకని? ఘనతను పొందుకునే యోగ్యత కూడా మనకు లేదు. అయితే తగిన సమయంలో మనం ఘనత అనే ఆ ద్రాక్షారసాన్ని ఆయన మనకిస్తారు. పరిశుద్ధత అనే కృపలో మనం నిలిచి అతి పరిశుద్ధత అనే ఘనతలోనికి మనం వెళ్ళబడతాం. కృపయు మరియు ఘనత అనే మాటలు మన హృదయానికి ఆనందాన్నిచ్చి ఉల్లాసంతో గంతులు వేసేటట్లు చేస్తాయి. కొద్ది కాలం తర్వాత, అవును నిజంగానే కొద్ది కాలం తర్వాత మనం నిరంతర మహిమలోకి ప్రవేశిస్తాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి మీరు కృప చూపించారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం
మీరు మా ఎడల చూపిన కృపకు మేము ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలము? మీ కృపను ఏమని, ఎంతని, ఎలా వర్ణించగలం? ఆకాశము కంటే, భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో, తన యందు భయభక్తులు గలవారెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నదంటే దాని ఎత్తును చెప్పగలమా? దాని వెడల్పును చెప్పగలమా? లెక్కలేనంత నీ కృపకు మానవుల పట్ల మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆ కృపయే మమ్మల్ని ఘనపరిచింది. పెంట కుప్పల మీద పురుగులు వంటి మా జీవితాలని, పాపులమైన మా జీవితాన్ని పరిశుద్ధులుగా చేసింది మీ కృప. ఆ కృప మమ్మల్ని ఉన్నతమైన స్థాయిలో నిలవబెట్టింది. అటువంటి కృప, ఘనత ప్రతి మానవాళికి అనుగ్రహించాలని మీరు ఇష్టపడుతుండగా, ప్రతి ఒక్కరికి ఆ కృప, ఘనత పొందుకోవాలని మీ పాదాల దగ్గర మీ సేవకుడిగా నేను ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. ప్రియుడా, మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. మరి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు, ఉద్యోగాలలో ప్రమోషన్స్, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటాన్ని, గర్భము లేని వారికి కలిగిన వారికి సుఖమైన ప్రసూతి తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించమని, మీ పిల్లలను దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.